అన్నారని మీకే చెప్పారు. మీ పర్సనల్ మనందరికి అంటే మీ కెరియర్ బట్ అందరికి రిలేటబుల్ డైలాగ్ ఐఎమ్ షూర్ నాకని కాదు కానీ ఎనీబడి ఇప్పుడు సి ఫర్ ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ అవునా అందరినీ అన్నీ ఎవరినైనా సరే అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఒక ఏమంటారు ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు. నేను ఎందుకు అడిగాను సార్, దసరా ముందు మీరు వేరు, దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు. దసరా తర్వాత మనం ఒక గ్లిమ్స్ వదిలేదు ప్యారడైజ్కి. నెక్స్ట్ ఏమంటే ఒక గ్లిమ్స్తోనే ఒక కొత్త ట్రెండ్కి వెళ్ళారు సార్. అందుకని నేను ఏంటంటే మోర్ మీ పర్సనల్గా అదే బట్ అందరికి రిలేట్ అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. ఫస్ట్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎట్లా ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ యాక్ట్ చేశారు. అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుందనేది టీజర్ చూపించారు కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు. కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో ఒక చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతే తయారవుతున్నారు. డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్గా అరవింద్ సార్ గారు క్యాల్కులేట్ చేశారు కాబట్టి చెప్తున్నారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలని. సో సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్సిడెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఇది ఎమోషనల్ అని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా అది దీనికి 10ంతల వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి, చెడు చేసిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిల్మ్. ధర్మం కోసం నిలబడినట్టుగా చివరికి చూస్తుంది. అది మంచి అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామన్నది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి క్రైమ్ థ్రిల్లర్, దీనిలో వైలెన్స్ అది. బట్ చాలాసార్లు అవసరం లేని చోటు కూడా చేస్తాం. అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. కొన్ని క్రైమ్ కేసెస్లో